హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్నీ. సో ఈ ఛానల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు పారామెడికల్ కోర్సెస్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఈ సెషన్లో చూద్దాం. సో ఈ సెషన్లో అంటే ప్రస్తుతం ఈ వీడియోలో నోటిఫికేషన్తో పాటు కోర్సెస్ సంబంధించిన అన్ని డీటెయిల్స్, అలాగే జిల్లాల వారీగా కాలేజెస్, అందులో ఉన్నటువంటి ఏ కాలేజీలో ఏ సీట్స్ అంటే ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, ఆ అవైలబిలిటీకి సంబంధించినటువంటి వాటిలో కోర్స్ సంబంధించినటువంటి ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనే విషయాలు పూర్తి విషయాలు చూద్దాం. సో నా సెషన్లోకి మీరు వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మిత్రులు షేర్ చేయడం మరొకండి. సో పూర్తి వివరాలు చూస్తే ఇది 2 years డిప్లొమా కోర్సు. సో ఈ కోర్సు సంబంధించి ఎలిజిబిలిటీ ఎంతవరకు ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి అందరు స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. అయితే మొదటి ప్రయారిటీ బైపీసీ గ్రూప్స్ వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. బైపీసీ గ్రూప్స్ వాళ్ళు అందుబాటులో లేనప్పుడు ఎంపీసీ వారికి, ఆ తర్వాత మనకి ఇతర కోర్సెస్ పూర్తి చేసిన వాళ్ళకు ఈ ప్రయారిటీ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఈ మంత్ 18th రిలీజ్ అయింది. అలాగే డేట్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఇన్ వెబ్సైట్ 18th నుంచి అవైలబిలిటీ ఉంటుంది. లాస్ట్ డేట్ సంబంధించి August 6th వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ అప్రూవ్డ్ బై ద DMNHO అండర్ ద గవర్నమెంట్ కోటా. సో August 29th వరకు ఉంటుంది ఇది. సో కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ బై ద ఇన్స్టిట్యూషన్స్. సో 18/9/2024 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి వీరికి. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా మనకు సెలక్షన్ కమిటీ వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎవరెవరు ఉంటారు అనేది ఇక్కడ ఉంది, మెంబర్స్ ఎవరు అనేది. అలాగే సెలక్షన్ ఫర్ గవర్నమెంట్ కోటా సీట్స్, సెలక్షన్ కమిటీ స్టూడెంట్స్ను సెలెక్ట్ చేస్తుంది. సో కమిటీ షల్ వెరిఫై ద గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఫర్ విచ్ ద సీట్స్ వర్ గ్రాంటెడ్ టు ద ప్రైవేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అప్రూవ్ ద సెలక్షన్ లిస్ట్. సో కాలేజీలో ఏ కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్స్కి ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయని దాన్ని బేస్ చేసుకొని ఈ సెలక్షన్ కమిటీ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో దీనికి సంబంధించి 2024-25 ఇయర్కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ ఇది. ఇందులో మనకు 60% సీట్స్ సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేస్తుంది. మిగతా రిమైనింగ్ 40% సీట్స్ మేనేజ్మెంట్ సీట్స్గా పరిగణించబడతాయి. కాబట్టి ఎవరైనా సరే మేనేజ్మెంట్ సీట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో 60-40 రేషియో అనమాట. 60% మేనేజ్మెంట్ కోటా ద్వారా అంటే గవర్నమెంట్ ద్వారా, అలాగే 40% సీట్స్ మేనేజ్మెంట్ కోటా ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు రిజర్వేషన్ కూడా అప్లై అవుతుంది. ఎస్సీ వారికి 15%, ఎస్సీ వారికి 15%, ఎస్సీకి 6%, ఎస్టీ, బీసీలకు 29% సీట్స్ అవైలబిలిటీ ఉంటుంది. అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, ఎన్సీసీ వాళ్ళకు కూడా ఇక్కడ ప్రయారిటీ అనేది ఉంటుంది. ద ట్యూషన్ ఫీ ప్రిస్క్రైబ్డ్ పర్ యానం ఫర్ ఈచ్ స్టూడెంట్ ఈజ్ 14,500 rupees. సో 60% గవర్నమెంట్ కోటా అయితే 45,000 rupees ఫర్ మేనేజ్మెంట్ కోటా సీట్కి. గవర్నమెంట్కి అయితే 14,500, మేనేజ్మెంట్ కోటా అయితే 45,000 rupees. అయితే ఇది కొద్ది అమౌంట్ అటు ఇటు కానీ కాలేజెస్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ కోర్సెస్లో 75% అటెండెన్స్ అనేది కంపల్సరీ. సో ఖచ్చితంగా స్టూడెంట్ కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. 75% అటెండెన్స్ ఉంటేనే ఎగ్జామినేషన్స్కు అలో చేస్తారు. The selected candidates shall pay council fee ₹200 in favor of account number 01421101501 in favor of Secretary AP State Allied and Healthcare Professions Council విజయవాడ. సో ఇక్కడ దీనికి ₹200 క్యాష్ డిపాజిట్ కూడా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చెప్పిన అడ్రస్కి. సో ఇదంతా కూడా ఏంటంటే డీటెయిల్స్ ఇవి. అలాగే మనకు ఏ కోర్సు పారామెడికల్ డిప్లొమా కోర్సులో ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో DMLT అంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, అలాగే డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ కోర్సు, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ, డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ పర్ఫ్యూషన్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్ కోర్సు, డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ రేడియోగ్రఫిక్ అసిస్టెంట్ కోర్సు, అలాగే డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ కోర్సు, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ కోర్సు, డిప్లొమా ఇన్ క్యాథలాబ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ECG టెక్నీషియన్ కోర్స్, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ కోర్స్, అలాగే డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ కోర్స్ ఫర్ మెయిల్.
సో ఇది ఈ విధంగా 16 డిప్లొమా కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది అప్లికేషన్ ఫామ్. ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో ఈ అప్లికేషన్ ఫామ్ని మనం ఫిలప్ చేసి మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో పర్టికులర్స్ ఆఫ్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి పర్టికులర్స్. సో 4th క్లాస్ నుంచి 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, అలాగే ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదివారు, అలాగే ఏ స్కూల్లో చదివారు, ఇయర్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫిలప్ చేసి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ టు ద స్టూడెంట్స్. సో ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫార్మ్స్ షుడ్ రీచ్ ద DM and HOs concerned on or before 5 PM on 6/8/2024. సో August 6th, 2024 లోపు, అంటే ఆ రోజు ఈవినింగ్ 5 లోపు అప్లికేషన్స్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. సో ఇంగ్లీష్లోనే రాయవలసి ఉంటుంది అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు. సో ఇన్కంప్లీట్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ ఉంటే రిజెక్ట్ చేసే ఆస్కారం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయండి ఇందాక చూపించినటువంటి అప్లికేషన్ ఫామ్లో. సో డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫామ్. ఏ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది అంటే ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు SSC పాస్ మార్క్స్, అలాగే కాపీ ఆఫ్ ఆధార్ కార్డు, అలాగే ఇంటర్మీడియట్ పాస్ మెమో అంటే మార్క్స్ మెమో, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ 4th క్లాస్ టు ఇంటర్మీడియట్ అంటే స్టడీ సర్టిఫికేట్స్, అలాగే SC, ST, BC అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే ద ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ఎ సమ్ ఆఫ్ 100 rupees ఇన్ క్యాష్ టువర్డ్స్ ప్రాసెసింగ్ ఫీ షల్ బి సబ్మిటెడ్ టు ద కన్సర్న్ DM and HO ఆన్ ఆర్ బిఫోర్. సో ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ 100 rupees, 100 rupeesతో పాటు అంటే అప్లికేషన్తో పాటు 100 rupees చెల్లించవలసి ఉంటుంది August 6th లోపు అనమాట. అలాగే ఇక్కడ మనకు ఇన్స్టిట్యూషన్స్ ఏవి ఉన్నాయి అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి మనకు ఏపీలో గవర్నమెంట్తో పాటు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ డిస్ట్రిక్ట్ వారీగా ఉన్నాయి. సో ఆ డిస్ట్రిక్ట్లో ఏ కాలేజీ, అలాగే అందులో ఉన్న కోర్స్ ఏంటి, ఆ కోర్సులో ఉన్నటువంటి ఆ కాలేజీలో అందుబాటులో ఉన్న సీట్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ప్రతి జిల్లాలో చాలా వరకు కాలేజెస్ ఉంటాయి కాబట్టి అన్ని కాలేజెస్ను అంటే అన్ని జిల్లాలో ఉన్న కాలేజెస్ను ఇక్కడ చెప్పడం కష్టమవుతుంది కాబట్టి నేను స్క్రోల్ చేసిపోతాను. మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు దీన్ని పాస్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఇది అంతా కూడా అనంతపూర్ డిస్ట్రిక్ట్ సంబంధించినది. సో అనంతపూర్ తర్వాత చిత్తూరు డిస్టిక్. సో నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. సో కాలేజెస్లో సీట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కోర్సుకి సంబంధించినటువంటి సీట్లు అందుబాటులో ఉన్నాయి. మీకు కావాల్సిన కోర్స్ ఏంటి, ఏ డిస్టిక్, ఏ కాలేజీ మీకు కావాలనేది అక్కడ చెక్ చేసుకొని మీరు మీ సీట్స్ని చెక్ చేసుకోవచ్చు. సో చిత్తూరు డిస్టిక్ తర్వాత మనకు అందుబాటులో ఉన్నది ఈస్ట్ గోదావరి, అలాగే ఈస్ట్ గోదావరి తర్వాత గుంటూరు. సో జిల్లాల వారీగా మనకు అందుబాటులో ఉన్నాయి కాలేజీలో ఉన్నటువంటి సీట్స్. సో నా వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మిత్రులకు షేర్ చేయడం మరొకండి. ఇదంతా కూడా గుంటూరు సంబంధించినటువంటి పారామెడికల్ కాలేజెస్, అందులో ఉన్నటువంటి కోర్సెస్, వాటిలో ఉన్నటువంటి సీట్స్. అలాగే నెక్స్ట్ కడప డిస్టిక్. ఇవన్నీ కూడా కడప జిల్లాకు సంబంధించినవి. అలాగే కర్నూలు డిస్టిక్ సంబంధించినది. సో కర్నూలు అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా, కర్నూలుతో పాటు నంద్యాల కూడా ఇందులో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కృష్ణా డిస్టిక్. సో కృష్ణా డిస్టిక్ తర్వాత మనకు ఉండేది నెల్లూరు డిస్టిక్ సంబంధించినటువంటి కాలేజీలు, అందులో ఉన్నటువంటి కోర్సెస్, ఆ కోర్సులో ఉన్నటువంటి సీట్స్, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అలాగే ప్రకాశం డిస్టిక్ సంబంధించింది. నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా. సో శ్రీకాకుళం జిల్లాలో కూడా దాదాపు 17 కాలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ విశాఖపట్నం.
నెక్స్ట్ విజయనగరం డిస్టిక్, వెస్ట్ గోదావరి. సో స్టార్టింగ్లో మనకు ఈస్ట్ గోదావరి కనపడింది. సో ఇప్పుడు వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి కాలేజెస్ వాటి యొక్క సంబంధించిన డీటెయిల్స్. ఓకే స్టూడెంట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఏపీలో పారామెడికల్ డిప్లొమా కోర్స్ సంబంధించిన డీటెయిల్స్, నోటిఫికేషన్ వివరాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మిత్రులు షేర్ చేయడం మరొకండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్.